మొట్టమొదట సారలమ్మ ఆగమనం అనేది ముఖ్యం. ఇలా ఆ ఆగమనానికి సారలమ్మని తీసుకొచ్చేందుకు కిరణ్ మనతో ఉన్నాడు. అసలు ఏంటి ఈ ఆగమనం అనేది, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, దీనికి ఉన్న సంబంధం ఏంటి, దీనికి ఏ ప్రాశస్యం ఉంటుంది గిరిజన వాళ్ళ విశేషాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి అసలు ఏంటి ఈ సారలమ్మని తీసుకుపోవడంతోనే ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అవుతుందని చెప్తా ఉంటారు. ఏంటి దీనికి ఉన్న సెంటిమెంట్? ఇదంతా సమ్మక్క సారలమ్మ అంటే ఇప్పుడు ఇవాళ మొదటి ఘట్టంగా సారలమ్మ బయలుదేరడం జరుగుతుంది. 7:30కు 6 గంటలకు ఇప్పటికి పూజలు స్టార్ట్ అయినాయి. 7 గంటలకు బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడు మొదటి ఘట్టం ఏంటంటే సారలమ్మ పోవడానికి ముఖ్య చరిత్ర ఏంటిదంటే, ఈ సమ్మక్క బిడ్డని అందరికీ తెలుసు, సమ్మక్క పైడిద్రాజుల బిడ్డ అని తెలుసు. ఈ అమ్మవారు ఏంటిది అని అంటే చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఈమె పోయిన తర్వాతనే తల్లి రావడం జరుగుతుంది. ఈమె మానవాయితుల తరంగా నుండి తతంగా పూర్వీకుల నుండి వచ్చే చరిత్రలో బిడ్డ పోయిన తర్వాత తల్లి రావడం జరుగుతుంది. ఏంటి ఈ సారలమ్మని తీసుకుపోయే ప్రయత్నంలో చాలా మంది భక్తులు అక్కడ పొర్లు దండాలు పెట్టుకుంటూ మొక్కులు చెప్పుకుంటా ఉన్నారు. అలా ఆ పూజారి మీరు వారి మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి మొక్కులు వారికి తీరుతాయని ఒక నమ్మకం. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ అన్నది కొంగు బంగారంగా అమ్మవారి ఇవ్వడానికి సెలవిస్తారు. ఇప్పుడు పూజారి పోయిన తర్వాత వాళ్ళ మీద ఉన్న దిష్టి కానీ ఎలాంటి పాపాలు కానీ కనిసిష్టి అన్నది తొలగిపోతుంది. అమ్మవారికి వాళ్ళకి ఏంటిదంటే ఈ యొక్క వరం ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయంగా మనం ఇచ్చేది కొంగు బంగారం, అమ్మవారు ఇచ్చేది కొంగు బంగారం, అది పూజారి లెవెల్గా ఇచ్చేస్తామన్నట్టు. ఇప్పుడు మన పళ్ళు పలారాలు వాళ్ళకి చేతిలో పెట్టిన తర్వాత ఆ కొంగు బంగారం తర్వాత వాళ్ళకు ఇక పురుడు అన్నది ఫలిస్తుంది కాబట్టి, పండు ఫలిస్తుంది కాబట్టి వాళ్ళ వానవాయితీ అప్పుడు వెనకటి నుండి వచ్చే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం. ఈ చరిత్ర ఏంటి? ఇక అమ్మవారు వెలిసింది ఇక్కడే, మా తాతరికుల పూర్వీకుల నుండి ఇక్కడ ఎలవడం జరుగుతుంది. ఇప్పుడు మేము కూడా అదే సంప్రదాయ ప్రకారం ఎక్కడో లేదు కదా, ఇక్కడ వెలిసింది కాబట్టి ఇక్కడే చేస్తున్నాం, వేరే కాడనైతే చేయట్లేదు కదా, అందుకని ఇక్కడ నుండి ఈ సంప్రదాయం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు అమ్మవారిని సారలమ్మనే ముందు రోజు తీసుకెళ్తారు, తదుపరి రోజు అంటే 24 గంటల తర్వాత సమ్మక్కని తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకు ఇద్దరిని ఒకటేసారి ఎందుకు తీసుకెళ్లారు? అదేమి లేదు, అంటే వెనకటి సాంప్రదాయం ఎలా ఉన్నదో మేము కూడా అలాగనే సాంప్రదాయం పాటిస్తున్నాం. బిడ్డ పోయిన తర్వాతనే తల్లి వచ్చేదట, అట్లనే మేము పాటిస్తున్నాం అంతే తప్ప. కానీ దాంట్లో వేరే వాళ్ళ ఇంటి లేవు, ఎలాంటి పద్ధతులు లేవు. అప్పుడు జరిగిన కథాకాండనే ఇప్పుడు చేస్తున్నాం. ఆ పూర్వీకులు ఎట్లా నడిపారో మేము కూడా ఆమె తరం మనవరంగా ఇప్పుడు జరుగుతుంది. ఇవాళ సారలమ్మని తీసుకుపోతుంటే మీ ఎలా అనిపిస్తుంది మీకు? మనోభావాలు కానీ మీరు తీసుకెళ్తున్న క్రమంలో చాలామంది లక్షలాది భక్తులు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, మీరు వస్తుంటే కూడా మీకు పొరుదండాలు పెడతా ఉంటారు, ఎలా అనిపిస్తుంది? ఇక అమ్మవారు వస్తున్నారంటే కోటి దేవత కోటి మందిని పిలిపించుకుంటుంది. ఒక పూజారిని తగిలితే అమ్మవారిని తగిలినంత పవర్ఫుల్గా మేము పెట్టే బంగారం మోక్షం, మేము ఇచ్చే ఫలం కూడా అది ఫలిస్తుంది కనుక వాళ్ళకంత ఉంది కనుక పూజారులను తగలాలని వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు పోయేటప్పుడు వాళ్ళందరూ దండం పెట్టుకోవడం అంటే హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పూజ తర్వాత మేము బయలుదేరిన తర్వాత కుల పెద్దలు కానీ, మా ఆడబిడ్డలు కానీ, సంప్రదాయ కానీ, మా పూజారులు కానీ, మా విఐపి సెక్షన్ కానీ, పోలీసు బందోబస్తుల మంత్రుల మధ్య నడవడం జరుగుతుంది. ఇవరికి కూడా ఈ అమ్మవారిని తాకితే వారి జీవితాల్లో ఒక విశేషం కలుగుతుంది అని చెప్పేసి, అందుకే అమ్మవారు వస్తున్నప్పుడు లక్షలాది మంది భక్తులు ఎదురొచ్చి కొబ్బరికాయలు కొట్టడం కానీ లేకపోతే మొక్కులు తీర్చుకోవడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. మంగళ హారతులతో వాళ్ళకి స్వాగతం పలకడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు మధ్య వీళ్ళకున్న ప్రత్యేక ఫోర్స్తోని వాళ్ళ అమ్మవారిని తీసుకెళ్తుంటారు. నేడు కన్నపల్లి నుండి అమ్మవారిని తీసుకెళ్తున్నారు. ఈ ఘట్టం ఇప్పటి నుండి ప్రారంభమైనట్టుగా, జాతర ప్రారంభమైనట్టుగా చెప్పుకుంటాం. అమ్మవారు అక్కడ వెలయడంతోనే ఇక జాతర ప్రారంభమైందనేసి భక్తులంతా కూడా లక్ష్యంలో వచ్చి మొక్కులు తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి మన పూజారి కిరణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో నరేందర్, మేడారం నుండి భారత్ టుడే న్యూస్.